వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాల వల్ల పైరు నష్టపోయిన రైతులకు సూచనలు చేస్తున్న లాం శాస్త్రవేత్తలు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులపై కేసు నమోదు. మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 380 రేషన్ బస్తాలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. విజయవాడ వరద ముంపు బాధితులకు ఏపీ ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. ఏలేరు పరివాహక ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. పెద్దపల్లిలో వినాయక మండపాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, అన్ని మతాలు ప్రజల ఐక్యతతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో హోంగార్డ్ స్థాయి అధికారుల నుండి ఉన్నత అధికారుల వరకు వినాయక నిమజ్జనం శోభయాత్ర రోజు చివరి విగ్రహం నిమజ్జనం చేసి అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు రాత్రి పగలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ అన్ని మతాల వారు సామరస్యంగా ఉండి ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఐక్యతతో ఉంటూ అందరూ కలిసి ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు. అధికారులకు బందోబస్తు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అలాగే డీసీపీ మేడం చేతన గారికి, అలాగే సిఐ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, ఏసీపీ సార్ కృష్ణ సార్ గారికి, అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా మేమందరం రైట్ ఫ్రమ్ హోంగార్డు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాలని చూస్తూ వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ, తర్వాత ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము రాత్రి పగళ్ళు ఇక్కడ డ్యూటీస్ డిప్లాయ్ చేసుకున్నాము. ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరూ దీంట్లో నిమగ్నమై ఉన్నారు. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు, హిందూ పండుగలు కానీ. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఒక మిల్లో అక్రమంగా నిల్వ చేసి ఉన్న మరియు లారీకి లోడ్ చేసిన సుమారు 380 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ఫుల్గా డబ్బులు ఉంటాయి, మీరేమో కొట్టి నేనేం చేయాలరా? నిన్న ఉదయం నాకు వచ్చింది 300.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల రజక సంఘం అధ్యక్షులు దండు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తివనిత చాకలి ఐలమ్మ అని బడుగు బలహీన వర్గాలలో జన్మించిన చాకలి ఐలమ్మ నాటి రజాకార్ల దౌర్జన్యాలకు ఎదురు తిరిగి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మందిలో చైతన్యం కలిగించేలా పేద ప్రజల అభ్యున్నతి కోసం, భూ హక్కుల కోసం పోరాడిందని అన్నారు. జిల్లాలో ఐలమ్మ 39వ వర్ధంతికి వచ్చిన సిరిసిల్ల పుర ప్రముఖులందరికీ మా రజక సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇంతకుముందుకు ఏంటంటే మేము అట్టి ఫోటోకే ఐలమ్మ వర్ధంతి కానీ జయంతి చేసుకునేవారు. ఈ మాకు మొన్ననే ఒక జనవరిలో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కావున ఇప్పుడు మాకు ఉన్న మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఆగన్న గారు కానీ, మేడం చైర్మన్ జిందం చక్రపాణి కళా మేడం గారు కానీ, మరి పార్టీ అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది. మన అన్నగారు అయినటువంటి కేటీఆర్ గారు మేము అడగానే పెట్టిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మీకు కాంస్య విగ్రహం ఇస్తానన్నాడు. అందుకు మా రజక అందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో చిట్టాల ఐలమ్మ గారి వర్ధంతి 39వ వర్ధంతికి రజక సంఘం కుల పెద్దలు, మరి ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసనసభ్యులు వారు కేటీ రామారావు గారు కోరగానే, రజక సంఘం సోదరులు కోరగానే చాకలి ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అది పోయిన సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే వర్ధంతి కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి చాకలి ఐలమ్మ అనే వ్యక్తి రజాకాలతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మహనీయురాలు. మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ వర్ధంతులు కానీ జయంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప నాయకుల్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు మరి అన్ని రజక సంఘ సభ్యులు, మరి అన్ని పార్టీ నాయకులు కూడా వారికి చాకలి ఐలమ్మకు ఘననీవాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం బొబ్లీ డీఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొట్లం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. వీరు విజయనగరంకు చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లుసాగర్, తలాగారపు వేగద స్వరూప్, ఒరిస్సాలోని మునిగూడకు చెందిన స్వరాజ్ పటేల్గా గుర్తించామని అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జరిపితే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణ, ఎస్ఐలు మహేష్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. రాబడిన సమాచారం మేరకు మన బొండపల్లి ఎస్ఐ మహేష్ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో మీడియేటర్స్ని తీసుకొని అక్కడికి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తుండగా అనుమానంతో ఉన్న అక్కడ ఒక 4గురిని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ వివరాలన్నీ క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తాలూకా పేర్లు విజయనగరానికి చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ మరియు సరోజ్ పటేల్ అని చెప్పారు. పై 3 కూడా అంటే ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ వీళ్ళదేమో విజయనగరం. ఈ సరోజ్ పటేల్ అన్నది మునిగూడ అండి, ఒరిస్సాలోని రాయగడ దగ్గర మునిగూడ విలేజ్. వాళ్ళని ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్ చేసేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అది ఉంది, ఏంటి అని అడిగేసరికి గంజాయి తీసుకెళ్తున్నాం అనేసరికి వెంటనే అక్కడికి గజెటెడ్ ఆఫీసర్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా వాళ్ళ పొజిషన్లోనేమో ఒక 2.5 కేజీల గాంజా దొరికింది. అట్లాగే ఈ సరోజ్ పటేల్ అన్న వ్యక్తి దగ్గర ఒక నైఫ్ ఒకటి దొరికింది.
అలాగే ఒక 2 సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంట్రాగేషన్లో వచ్చిన వివరాలు ఏంటంటే, ఒక వ్యక్తి, విజయనగరం చెందిన ఒక వ్యక్తి, అంటే ఆయన ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది, అందుకని వాళ్ళ పేరు వివరాలు ఏమి చెప్పడం లేదు. ఆయన ఈ ఫణీంద్ర పట్నాయక్, సాగరు, తేజస్వరూపు వీళ్ళకి ఏంటంటే గంజాయి త్రాగడం అది అలవాటు ఉంది. అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అది చేస్తుంటారు. వాళ్ళకి ఒక 13,000 రూపీస్ ఇచ్చి పంపించాడు అనమాట. మునిగూడ వెళ్ళి, మునిగూడ అంటే ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని రండి అని చెప్పేసి 13,000 రూపీస్ ఇచ్చి పంపిస్తే, వాళ్ళు ముగ్గురు కూడా మునిగూడ వెళ్ళి అక్కడ ఇద్దరిని కాంటాక్ట్ చేశారండి. సరోజ్ పటేల్, వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 11,000 రూపాయలు ఇచ్చి ఒక 2.5 కేజీలు గంజాయి తీసుకున్నారు. వీళ్ళతో పాటు, ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి సరోజ్ పటేల్ కూడా గొట్లాం వరకు వచ్చి అక్కడ 6,000 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిమైనింగ్ 5,000 కూడా తీసుకున్నాడు. తీసుకుని క్రమంలో మన వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారనమాట. పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్లో లక్ష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ ముస్తక్ అలీ ఖాన్, ఒక ప్రముఖ ఇంజనీర్, ఎంటర్ప్రెన్యూర్, ఎడ్యుకేషన్ ఫిలాంథ్రపిస్ట్, హైకోర్టు అడ్వకేట్ మరియు లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, విద్య మరియు సమాజ అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావంతో డాక్టర్ ముస్తక్ 5 ప్రముఖ విద్యా సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వీరు విద్యా కృషికి దోహదం చేస్తూ విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. విద్యారంగంలో ఆయనకు ఉన్న విస్తృత అనుభవం, యువత మేధావులను పెంపొందించే ఆసక్తి ఆయన పాఠశాలల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. విద్యారంగంలో నేతృత్వం వహించడమే కాకుండా డాక్టర్ ఖాన్ లక్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్నారు. మంచి జాబ్తో సెలెక్ట్ అయ్యారు. The second appointment letter and offer letter for today is given to Miss Swati. Swati, round of applause for her. She has been selected for AIG Hospitals for. ఈ రోజు అందరికీ శుభోదయం అండి. ఈ రోజు కరీంనగర్లో జాబ్ ఫేర్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. బిగ్గెస్ట్ జాబ్ మేళా ఎవర్. ఆల్మోస్ట్ ఆల్ 36 కంపెనీస్ వచ్చాయి. 4,921 అప్లికేషన్స్ వచ్చాయి. యూ కెన్ సీ, మీరు వెనకాల చూడొచ్చు, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆన్ రియాలిటీ తెలిసేది ఏంటంటే, ఆ గ్రాడ్యుయేట్స్కున్న ఉన్న కంపెనీస్కున్న గ్యాప్ ఏదైతే ఉందో చాలా గ్యాప్ ఉంది. సో దాంట్లో మేము మా రోల్ ఏంటంటే, మేము లక్ష్ ఫౌండేషన్ నుంచి ముందుకొచ్చి ఈ గ్రాడ్యుయేట్స్ని ఆ కార్పొరేట్స్ దాకా తీసుకెళ్ళాలి, ఆ కంపెనీస్లో రిక్రూట్మెంట్ చేయించాలి. వీళ్ళ ఫ్యూచర్ మంచిగా ముందుకెళ్ళి వీళ్ళు ఇంజనీర్స్ లాగా వీళ్ళు వివిధ రకాలమైన కంపెనీస్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా చేసామో, వాట్ వీ ఫీల్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇది కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణలో ఫ్రమ్ యువర్ టీవీ ఛానల్స్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ దట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మినిమం ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళకి ట్రైనింగ్స్ చాలా అవసరం. ఇవాళ రోజులలో ట్రైనింగ్స్ ఉంటేనే ఇవాళ వాళ్ళు వే ఆఫ్ ఈమెయిల్ కానివ్వండి, వే ఆఫ్ వర్క్ కానివ్వండి, వే ఆఫ్ కార్పొరేట్స్ కానీ అర్థం చేసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, మంచి జాబ్స్ ఇవ్వగలుగుతాము. సో ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ ది టీవీ ఛానల్స్, గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొద్దాము. ఇది మా సెకండ్ ప్రోగ్రామ్ అండి. ముందుకొచ్చి మేము మోటివేషనల్ డ్రగ్స్ పైన కూడా యువత ఎలా దూరం ఉండాలి డ్రగ్స్కి, హౌ దే హ్యావ్ టు స్టే హెల్తీ అనేది కూడా ఒక 55,000 మందితో అంబేద్కర్ స్టేడియంలో చేయడం జరిగింది. ముందుకు ఇంకా రాబోయే కాలంలో ముందు యువతతో కలిసి యువతను ముందుకు తీసుకెళ్లాలనే ధైర్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకైతే సుమారుగా నేను నా చేతులారా ఇచ్చిందైతే 20 to 24 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. కానీ ఈవినింగ్ కల్లా అరౌండ్ 300 మెంబర్స్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళైతే 2,200 వేకెన్సీస్తో వాళ్ళు ముందుకొచ్చారు. టోటల్ 36 కంపెనీస్ వచ్చాయి. 4,921 అప్లికేషన్స్ వచ్చాయి. ఓన్లీ ఇదే డిస్ట్రిక్ట్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారండి. ఆల్రెడీ మెదక్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ నుంచి కూడా వచ్చారు. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి యువత కదిలి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ ముస్తాక్ అలీ అండి.
నేను అడ్వకేట్ని అండ్ విద్యా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడుపుతాను. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న జీఎన్ఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. వేరే పోస్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ నుంచి ఈ కాంట్రాక్ట్ మారుతూనే ఉన్నారు. మరి అలా రెగ్యులర్ పోస్ట్ అంటే అదే మా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారాయి కానీ మా జీవితాలు మాత్రం మారలేదు. అసలు రెగ్యులర్ పోస్టులు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరివి 15 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదు. ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే పనిచేస్తున్నాం. రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో నాకు అర్థం అవటం లేదు. మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్నా ఈ జీతాలు పెంచక కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి 115 జీవోను రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం. విజయవాడ వరద ముంపు బాధితులకు ఏపీ ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని గొల్లపూడి ప్రాంతం ఇన్ఛార్జిగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోర్చారెడ్డి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడంతో ఈరోజు విజయవాడలోని గొల్లపూడి వరద ప్రభావిత ప్రాంతాలలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సహాయార్థం కింద నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు వరద బాధిత గ్రామాలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకొని వెంటనే పునరావాసన కేంద్రాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రాత్రికి మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాసన కేంద్రాల్లో మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం పునరావాసన కేంద్రాలను పరిశీలించి ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రజలకు మందులు అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు.
అధిక వర్షాలతో ఏలేరు నది పూర్తిగా నిండిపోవడంతో అధికారులు 10,000 నుండి 20,000 క్యూసెక్ల నీటిని దిగు ప్రాంతాలకు విడుదల చేయడంతో ఏలేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తామరాడ, రామచంద్రపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కోలు, గెద్దెనపల్లి, భూపాల్పట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయన్పాలెం తదితర గ్రామాలలో పర్యటించి ప్రజలందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మొన్న విజయవాడలో వరదలలో ప్రజలందరూ చాలా ఇబ్బందిగా గురవడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాసన కేంద్రాలకు పంపించాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మొన్నే చూసాం విజయవాడలోని ఎంత నష్టం జరిగిందో. ఆ నష్టం మళ్ళీ జరగకుండా ఇక్కడ ఉండాలి అంటే ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకుటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్లి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఓ గారు అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ జలమయం 2 నెలల్లో 3 సార్లు వరద ముంచెత్తడంతో తీవ్ర భయాందోళనలో విలీల మండలాల ప్రజలు. జాతీయ రహదారిలో 326పై చేరిన వరద నీరు చింతూరుకి తెగిపోయిన రవాణా సంబంధాలు. ఇటు చింతూరు నుంచి విఆర్పురానికి, కూనవరానికి, భద్రాచలానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 250 గ్రామాలపైనే వరద ముంపులో చిక్కుకున్నాయి. చింతూరు వద్ద శబరి నది ఎగపోటుకు గురవుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు మండలం సోకిలేరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో నిలిచిపోయిన రాకపోకలు. చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాలలో ముంపుకు గురైన గ్రామాల వరద బాధితుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. మళ్లీ వరదలు పెరగటంతో ఆందోళన చెందుతున్నారు. ముంపు వసూలు అధికారులు చింతూరులో పునరావాసన కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపుకు గురైన ప్రజలను కేంద్రాలకు తరలిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో వరద ముంపు గ్రామంలో పూర్తిగా అధికారులు సందర్శించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్ నిలిపివేసిన అధికారులు, పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వరద సహాయక చర్యల కోసం అధికారులు నాటు పడవలపై ప్రయాణిస్తూ వరదలను సమీక్షిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.